నేటి ముఖ్యాంశాలు. విలేకరుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎంకు ఉత్తరాలు రాసిన టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు. అల్కాపూర్లో అనారోగ్యంతో మరణించిన వారికి ఆర్థిక సహాయం అందించిన బీఆర్ఎస్ నాయకులు ఆర్సీ గౌడ్, షేక్ హసన్ పటేల్. గుర్రాలకు వినతి పత్రం ఇస్తూ నిరసన తెలియజేసిన గ్రామ పంచాయతీ కార్మికులు. బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా రిజర్వేషన్ డే. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది బటం నిరంజన్. విలేకరుల సమస్యలను వెంటనే తీర్చాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు పోస్ట్ కార్డు ద్వారా లెటర్లు పంపారు. తమకు డబుల్ బెడ్రూమ్లు, ఇంటి స్థలాలు, ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ పోస్ట్ ఆఫీస్ దగ్గర గల పోస్ట్ డబ్బాలో కార్డులను వేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీయూడబ్ల్యూజే ఐజేయు కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, వికారాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు శ్రీనివాచారి, డివిజన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తాండూర్ పట్టణ అధ్యక్షులు నిరంజన్, సీనియర్ విలేకరి వాసు, దీపక్, రామరెడ్డి, శ్రీనివాస్, శాంతు, వెంకట్, గోపాల్, లిట్టు, వెంకటరెడ్డి, రామచందర్, సంగమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తూ రాష్ట్ర టీయూడబ్ల్యూజే ఐజేయు పిలుపు మేరకు ఈరోజు ముఖ్యమంత్రికి మన సమస్యలపై ఎన్నోసార్లు పోరాటం చేసిన స్పందించలేదు కాబట్టి పోస్ట్ కార్డు ద్వారా నన్ను ఆయనకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పోస్ట్ కార్డుల ఉద్యమం అనేది చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా జర్నలిస్ట్ అందరికీ హెల్త్ కార్డు ఏదైతే ఇస్తున్నారో అది కేవలం కళ్ళు చెవులకు మాత్రమే వర్తిస్తుంది. మరి ఇతర ఏ పార్ట్స్ కానీ బాడీలో వ్యక్తికి ఏమైనా కూడా అది స్కీమ్ వర్తిస్తలేదని చెప్పి తెలియజేస్తూ మరి ఇంతకుముందే వైద్య మంత్రి హరీష్ రావు తోడు కూడా మన రాష్ట్ర యూనియన్ నాయకులు కూడా వాళ్ళ మార్పులు చర్చించడం జరిగింది. మళ్ళీ కూడా త్వరలో వాళ్ళు కమిటీ మంత్రి గారిని కలిసి విన్నవించాలని నేర్చుకున్నాం. అంతకుముందే ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం ద్వారా జర్నలిస్ట్ అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్తో పాటు మరి అదేవిధంగా ఈ హెల్త్ కార్డు కూడా సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా ఇచ్చేస్తున్నారు. మరి అదేవిధంగా అందరికీ దళిత బంధు, బీసీ బంధు ఇవన్నీ పెట్టినట్టు జర్నలిస్టులకు కూడా వివిధ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా జర్నలిస్ట్ బంధు అనేది కూడా ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడి ఉన్న జర్నలిస్టులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా అక్రిడేషన్ కూడా దాదాపు 80% జర్నలిస్ట్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. రేపు కూడా మళ్ళీ అక్రిడేషన్ 3వ విడత సమావేశం జిల్లా కలెక్టర్ గారు పెట్టిండ్రు. మిగతా వారు కూడా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా అక్రిడేషన్ కార్డు తీయడం జరుగుతుందని యూనియన్ తరఫున తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జర్నలిస్టులపై దాడి జరిగితే పీడీ యాక్ట్ అనేది కూడా ఒకటి చట్టాన్ని తీసుకురావాలి అసెంబ్లీ అని చెప్పి కూడా కోరుతున్నాం. ఇది ఎన్నికల సమయం కాబట్టి ఏ సమయంలోనే మన సమస్యలు వాళ్ళు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తూ మరి మరిన్ని కార్యక్రమాలు, ఉద్యమాలు చేపడుతుంది కాబట్టి మనమంతా కూడా ఐక్యంగా ఉండి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నామని తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల పాత్ర అనేది కీలకమైనది. ప్రస్తుత సమాజంలో కూడా రిపోర్టర్ల పాత్ర అనేది ఎంతో ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమకారులతో పాటు కూడా పాత్రికేయులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి కూడా వీడియోలు తీయడం కానివ్వండి, ఫోటోలు తీయడం కానీ ఇలా అనేక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనడం అనేది జరిగింది. కనుక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి విన్నపం ఏమిటి అంటే అనేక మంది కూడా నిరుపేదలైన జర్నలిస్టులు సమాజ సేవ కొరకు ఈ యొక్క మీడియాలలో వృత్తి కొనసాగిస్తూ ఉన్నారు. కనుక దయచేసి రిపోర్టర్ల యొక్క సమస్యలను అనేక సార్లు కూడా మీ నోట్తోటి మీరే ప్రస్తావించి మమ్మల్ని ప్రశంసించడం అనేది జరిగింది. కనుక దయచేసి సీఎం సార్ గారికి విన్నపం ఏమిటి అనంటే ప్రతి పాత్రికేయునికి, అర్హులైన ప్రతి పాత్రికేయులకు దయచేసి హెల్త్ కార్డు, ఇళ్ల స్థలాలతో పాటు పలు పథకాలలో ప్రత్యేక అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు సీఎం కేసీఆర్ గారికి జర్నలిస్టుల యొక్క సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పోస్ట్ కార్డుల ఉద్యమం ద్వారా టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో మా రాష్ట్ర మరియు జిల్లా నాయకుల పిలుపు మేరకు ఈరోజు తాండూరు పట్టణంలో పోస్ట్ కార్డులు అనేటువంటివి సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్ళాలని మా సమస్యలను వారికి పంపించడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులో అనేక మంది నిరుపేదలు ఉన్నారు. సరే, ఏది ఏమైనా కూడా కనీసము తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టు యొక్క పాత్ర అనేటువంటిది ఎంతో కీలకమైనదని చెప్పి సీఎం కేసీఆర్ గారి అనేక సార్లు ప్రశంసించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులకి
వారికి ఇళ్ల స్థలాలు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, లేదా కనీసము ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వారు ఆరోగ్య సమకూర్చుకోవడానికి దానికి సంబంధించినటువంటి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి హెల్త్ కార్డులు అనేటువంటివి కూడా ఇష్యూ చేయాలని చెప్పి, అలాగే జర్నలిస్టులందరికీ అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి టీయూడబ్ల్యూజే ఐజేయు తాండూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నేను ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకోసము మొత్తం కనుక్కొని ఉన్నది కావాలని కాదా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన అంబర్పేట్ వెంకట్ మరియు చిట్టి ఎల్లప్ప కుటుంబాలకు మండల బీఆర్ఎస్ బీసీసీఎల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్, మండల మైనార్టీ సేల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ 2 కుటుంబాలకు 4,000 చొప్పున 8,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు మండల కేంద్రంలో 21వ రోజుకు చేరుకున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె. ఈ సమ్మె సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి పంచాయతీ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు, మండల అధ్యక్షులు శాంతమ్మ, వెంకటమ్మ, జిలాని, భీమయ్య, జగన్, రవి, నరసింహులు, కిష్టప్ప, బషీరాబాద్ మండలం శ్యామప్ప, నరేష్, లక్ష్మి, చందు, పెద్దెముల్ మండల అధ్యక్షులు అంబరప్ప, శ్రీనివాస్, బాలమణి తదితరులు పాల్గొన్నారు. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పశువుల కొద్దికి అనగష్టంగా వ్యవహరిస్తుండ్రు మనలాన్ని, కాబట్టి మనలాన్ని అవమానపరుస్తుండ్రు. ఏదైతే చర్చలు జరిపి ఒక్కరోజు జరిపి ఇంతవరకు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండ్రు. కాబట్టి నిజంగానే ఈ కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మూగజీవులైనటువంటి ఏదైతే దున్నపోతులకు కానీ, గుర్రలకు కానీ, గాడిలకు కానీ వినతి పత్రాలు ఇస్తుండ్రు అంటే వీరి యొక్క పరిపాలన వాటి కొద్దికి అనగష్టంగా ఉంది అని చెప్పి నిదర్శనం చెప్పడానికే గ్రామ పంచాయతీ కార్మికులందరికీ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ స్పందించి మా యొక్క కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటియు జేఏసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. బుధవారం బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజు ఆధ్వర్యంలో కొల్లాపూర్ సంస్థాన్ మహారాజ్ ఛత్రపతి సాహు మహారాజ్ తన రాజ్యంలో వెనుకబడిన కులాలకు 50% రిజర్వేషన్లు కల్పించిన సందర్భంగా జూలై 26న రిజర్వేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ వికారాబాద్ జిల్లా మైనార్టీ సేల్ కన్వీనర్ అంజాద్ అలీ పాషా, తాండూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దొరశెట్టి సత్యమూర్తి, తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు అరుణ్ రాజ్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సోమశెట్టి, జగదీశ్వర్ మరియు నియోజకవర్గ కమిటీ నాయకులు, మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్